వైన్ షాప్ లో సో ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే మీకు బీచ్ లో ఎక్కువ క్రౌడెడ్ వద్దు, లెస్ క్రౌడెడ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ శానిటరీ బీచ్ కి రావాల్సిందే. ఈ ప్లేసెస్ అన్ని ఈ రోజు కవర్ చేయబోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో. కాకపోతే బైక్లు పెట్టున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఉన్నాము పాండిచ్చేరిలో. సో పాండిచ్చేరి అనేది ఒక యూనియన్ టెరిటరీ అనమాట. యూనియన్ టెరిటరీ అంటే దీనికి ఏ స్టేట్ గవర్నమెంట్ పాలించదు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి ఏ ఆర్డర్స్ వస్తాయి. సో దీనికే ఓన్ అసెంబ్లీ ఉంటుంది. సో దాన్ని యూనియన్ టెరిటరీ అని అంటాము. సో పాండిచ్చేరిలో మనం ఇప్పుడున్నాము. ఈరోజు మొత్తం పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. పాండిచ్చేరిలో ఏమేమి ఉన్నాయి చూడటానికి అంటే మెయిన్గా వచ్చేసి వైట్ టౌన్ అంటారు. ఈ వైట్ టౌన్ అంతా ఫ్రెంచ్ బిల్డింగ్స్తో, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్తో, ఫ్రెంచ్ హెరిటేజ్తో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది మనం కూడా వైట్ టౌన్లోనే ఉన్నాము. నేను హాస్టల్ కూడా వైట్ టౌన్లోనే తీసుకున్నాను. సో ఇదంతా తిరిగి చూద్దాము. ఆ తర్వాత ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది 2 బీచ్లు అనమాట ప్రైమరీ. సో ఒకటి వచ్చేసి రాక్ బీచ్, సెకండ్ వచ్చేసి ప్యారడైజ్ బీచ్ అనేసి. సో రాక్ బీచ్ అనేసి ఎక్కువ మంది క్రౌడెడ్ ఉంటారు, చాలా బాగుంటుంది. అలానే ప్యారడైజ్ బీచ్ కూడా క్లియర్ వాటర్తో అండ్ బోటింగ్తో చాలా బాగుంటుంది అనమాట. ఇంక తర్వాత మనం చూసుకుంటే అరో వ్యాలీ, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అరో వ్యాలీ అనేసి. ఇక్కడ ఆ అరో వ్యాలీలో ఎలాంటి గవర్నమెంట్ కావచ్చు, లేదు అంటే ఎలాంటి రూలింగ్ మతాలు కులాలు ఏమీ ఉండవు అనమాట. అక్కడ స్పిరిచువాలిటీని నమ్ముతారు. సో ఎన్నో దేశాల నుంచి అక్కడ జనాలు ఉంటారనమాట, అక్కడ నివసిస్తారు. మనం ఓన్లీ విజిటింగ్ మీద పోయి జస్ట్ అలా చూసి రావచ్చు, బయట నుంచి చూడొచ్చు. సో నేను అంత దూరం పోయి చూడాలనుకోవట్లేదు, బట్ వెళ్తాను, చూద్దాం లాస్ట్కి. సో ఇది ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి పాండిచ్చేరిలో, అవన్నీ చూద్దాం పదండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా నా ఛానల్ని, నా వీడియోస్ని ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లాస్ట్ వీడియోస్ రామేశ్వరం, కన్యాకుమారి, కేరళ మంచి వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. చూసుకుంటే ఇది మన హాస్టలు. సో 26 లోబెటరీ అనేసి. సో డ్రామ్స్, రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇదే అండి హాస్టల్, నేను ఉన్నాను పాండిచ్చేరిలో. సో ఇది చూడడానికి ఒక ఇండిపెండెంట్ హౌస్లా ఉంటుంది. ఇది హాస్టల్ ప్లస్ హోటల్ అనమాట. 24 అవర్స్ రిసెప్షన్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా రూమ్ మనం చూసుకుంటే ఇది దాంట్లో బెడ్స్ ఉంటాయి, ఇది ఒక రూమ్ ఉంటుంది, ఇది బెడ్. నేను ఆ లాస్ట్ బెడ్ తీసుకున్నాను, ఇలా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే చూసుకుంటే 200 పెట్రోల్ కొట్టిస్తున్నాము, ఇంకా తిరగటమే ఇది వేసుకొని. ఇక్కడ పెట్రోల్ రేట్లు చూసుకుంటే 96 రూపాయలే లీటర్ పెట్రోల్. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇక్కడ ఎవ్వరు హెల్మెట్లు వేసుకోవట్లేదండి, ప్రతి వాడు అలానే తిరిగేస్తున్నారు. చూడండి ఒక్కడు కూడా హెల్మెట్ వేసుకోవట్లేదు, మరి ఎందుకో తెలియదు. ఏదో హోటల్ హబీ అంట, చాలా మంది ఉన్నారు. సో ఇక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం, తర్వాత తిరుగుదాం. 35 రూపాయలు తీసుకున్నాడండి పూరి. ఓకే బాగానే ఉంది, తినొచ్చు. ఈ ప్లేసెస్ అన్నీ ఈరోజు కవర్ చేయబోతున్నాం అనమాట. సో ఫస్ట్ అరవిందర్ ఆశ్రమం కాడికి వెళ్దాం, తర్వాత వచ్చేసి అరోవేరీకి వెళ్దాం, అరోవేరీ బీచ్కి వెళ్దాం. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈ రాక్ బీచ్ కావచ్చు, తర్వాత ప్యారడైజ్ బీచ్, శానిటరీస్ బీచ్. సో ఇవన్నీ కవర్ చేద్దాం. అలాగా ప్లాన్ చేసుకోండి. ఒక వేలో ఇటు ఒక వే ఉంటుంది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది అరో వ్యాలీ. సో అక్కడికి వెళ్దాం పదండి. ఫస్ట్ ఉన్నాము ఇప్పుడు వైట్ టౌన్లో. పాండిచ్చేరిలో వైట్ టౌన్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని ఫ్రెంచ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ టైంలో ఇదంతా ఫ్రెంచ్ పరిపాలనలో ఉండేది. సో అందుకనేసి ఈ ఫ్రెంచ్ బిల్డింగ్ దగ్గర చాలామంది ఫొటోస్ దిగడానికి వస్తారనమాట, అది వైట్ టౌన్లో. సో అందుకనేసి ఇప్పుడు మనం అసలు చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఎలా ఫోటోలు దిగుతున్నారు అనేది చూపిస్తా చూడండి. చూసుకుంటే మనం ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీలో ఉన్నాం అనమాట. ఇలాగ అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. సో ఫ్రెంచ్ కాలనీ అంటే ఏం లేదు, నేను మీకు ఆల్రెడీ గోవాలో చూపించాను. సో సేమ్ అలానే ఫ్రెంచ్ వాళ్ళ ఇల్లులు ఇలా ఎల్లో కలర్, బ్లూ కలర్లో ఉంటాయి అనమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్, రీల్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ముందు చాలా ఉంటాయి, చూద్దాం పదండి. ఇలా ఉంటాయి. ఇక్కడ పెట్టా బండి, అదేదో పోలీస్ స్టేషన్లో ఉంది, అయినా కానీ ఆడ పెట్టేస్తాయి, ఏం కాదులే. ఇలా ఇంకా బండి ఒక పక్కన పెట్టి స్ట్రీట్ నడుచుకుంటూ పోవటమే అండి. మంచి ఫొటోస్ వస్తాయి, తీసుకోవటమే. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుంది అసలుకి. ఇక్కడ ఫోటోలు దిగడానికే పెట్టినట్టున్నారు ఈ షాప్ వాళ్ళు కూడా. చూడండి ఇల్లులు అన్నేసి ఇలా మంచి, అసలు ఫ్రెంచ్ కాలనీ అంటారు దీన్ని.
వైట్ టౌన్ అంటారు దీన్ని, ఫ్రెంచ్ బిల్డింగ్స్ అంటారు దీన్ని. సో ఇంక ఇలా ఉంటాయి అన్నీ. చూసుకొని ఓ 4-5 వస్తే మంచిగా ఫోటోలు దిగవచ్చు అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగేసి మంచి మంచి వ్యూస్ ఉంటాయి ఇలాగా. సో ఫోటోలు దిగవచ్చు. ఏం లేదు, ఒక సిటీ కైండ్ ఆఫ్ సిటీయే అనుకోవచ్చు ఇది మనం. సో అలా ఉంటుంది. చూడండి అసలు ఎలా ఉందో. వెదర్ కావచ్చు, ఫోటో దిగడానికి క్లైమేట్ కావచ్చు, లొకేషన్ కావచ్చు. ఇలా చర్చిలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. ఈ చర్చ్ వచ్చేసి 1738లో కట్టిన చర్చ్ అంట. సో లోపలికి వెళ్ళి చూడొచ్చు ఇలాగా. అలా ఉంటాయి. ఇక్కడ చూడండి డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో. కాకపోతే బైక్లు పెట్టున్నారు ఇక్కడ, అదే బాగాలేదు. సో చూస్తున్నారు కదా, ఇదంతా రాక్ బీచ్. ఇక్కడ పాండిచ్చేరిలో మెయిన్గా చూసుకోవాల్సింది రాక్ బీచ్ అని కూడా అంటారు దీన్ని. ఆ తర్వాత పాండిచ్చేరి బీచ్ కూడా అంటారు. సో ఇక్కడ క్లియర్గా ఉంది ఏమనేసి. ఇక్కడ లోపలికి వెళ్ళి దిగమాగండి రా బాబు అనేసి. కానీ ఇక్కడ చూడండి అలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు టైం వచ్చేసి నాకు 11 అవుతుంది, అందుకే కొంచెం తక్కువ క్రౌడెడ్ ఉందండి. అదే ఈవినింగ్ టైం అయితే ఒక చిన్న వాక్ చేసుకుంటే ఈ స్ట్రీట్ ఫుల్ షాపింగ్, అసలు నిజంగా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు వస్తే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. ఇక్కడ పాండిచ్చేరిలో ఇప్పటి వరకు నేను మొత్తం మన వాళ్ళనే చూసానండి. ఆల్మోస్ట్ 80% వరకు మన తెలుగు వాళ్ళే తిరుగుతున్నారు అనమాట. వీళ్ళందరిలో ఒక 80% తెలుగు వాళ్ళే ఉన్నారు బాబు. తెలిసి పక్కనే కాబట్టి చెన్నైకి, సో అందుకనేసి అందరు తెలుగు వాళ్ళే తిరుగుతున్నారు. బట్ ఎనీహౌ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది అరబిందో ఆశ్రమం అనేసి. సో లోపల ఎవరు ఉండరు, ముసలోళ్ళు ఉంటారు కొంతమంది. ఆ తర్వాత యోగా స్పిరిచువాలిటీని నమ్ముతూ ఉంటారు అనమాట వీళ్ళు. లోపలికి ఫోన్స్ అండ్ అలో లేదనమాట అసలుకి. ఫోన్ ఆన్ చేయకూడదు, ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసుకొని పంపిస్తారు. సో బాగుంది, మెడిటేషన్ చేయొచ్చు కొంతసేపు, లోపల వెళ్ళి రావచ్చు. ట్రినిటీ బీచ్ అనమాట. సో ఇది సిటీకి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకు బైక్ ఉంటేనే ఇక్కడికి రాగలం. ఇక్కడ చాలా తక్కువ క్రౌడెడ్, చాలా మంచిగా ఉంటుంది అనమాట. చేపలు పట్టే వాళ్ళే ఉంటారు ఓన్లీ. సో మనం ముందుకెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఇక్కడ చేపలు పట్టేవి ఇవన్నీ. అండ్ ఇది బీచ్. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ వేవ్స్ అనేది అక్కడ నార్మల్గా మన దగ్గర కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక్కడ చాలా తక్కువ వస్తాయి. మనం మంచిగా చేయొచ్చు అనమాట. ఆడ దాకా వెళ్ళొచ్చు. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఏ బీచ్లో లేనిది అది సర్ఫేసింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి అలా సర్ఫేస్ చేయొచ్చు మనం. అక్కడ బోట్ అక్కడ ఉంటాయి, అక్కడ మనకి సర్ఫేసింగ్ బోట్లు ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని మనం అలా సముద్రంలో సర్ఫేసింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అది ఇక్కడ స్పెషాలిటీ. సో ఇక్కడ కొంతసేపు ఉండి మనం ఇక్కడ దిగొద్దు. తర్వాత ప్యారడైజ్ బీచ్ అనేసింది, అక్కడ నేను బీచ్ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ పైన చూస్తున్నాను, అలా ఉంది. ఈ బీచ్ దగ్గర ఇలా రాక్స్ ఉండే అనమాట కొంచెం దూరం వరకు, మనం సన్ రైజ్ సన్సెట్ వ్యూస్ చూసుకోవటానికి. సో ఇలా ఉంటుంది బీచ్. అండ్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా పాండిచ్చేరి సిటీ అనమాట. సో ఇక్కడ నుంచి పాండిచ్చేరి అయిపోతుంది, అటు ఆరోవెల్లి వస్తుంది అనమాట. అది మీకు బీచ్లో ఎక్కువ క్రౌడెడ్ వద్దు, లెస్ క్రౌడెడ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ శానిటరీ బీచ్కి రావాల్సిందే. 7 కిలోమీటర్స్ ఉంటుంది పాండిచ్చేరి నుంచి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ లో వేవ్స్ ఉంటాయి. సో అది వాళ్ళు చూడండి అలా సర్ఫేసింగ్ చేయొచ్చు మనం వెళ్ళేసి. ఇంకా మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకా అక్కడ మనకి కోకోనట్ ట్రీస్ కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి కావాలంటే కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. శానిటరీ బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నాకు ఆరోవెల్లి జస్ట్ ఒక 20 కిలోమీటర్లు 18-15 కిలోమీటర్లు ఉంటుంది అంతే. కాకపోతే నేను వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు టైం 12 అవుతుంది. నాకు 4-5కి బస్సు ఉంది అనమాట డైరెక్ట్ వేరే సిటీకి. సో అందుకనేసి లేట్ అవుతుంది అక్కడికి వెళ్తే అని వెళ్ళట్లేదు. సో ఈ బీచ్ చూసుకున్నామా, ఇప్పుడు డైరెక్ట్ మనం మ్యాంగో ఫారెస్ట్ ప్లస్ ప్యారడైజ్ బీచ్ అనేసి ఒకటి ఉంటుంది.
సో మొత్తం పాండిచ్చేరిలోనే క్లియర్ వాటర్ పారడైజ్ బీచ్ లో మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో చాలా మంచిగా ఉంటది అక్కడ స్నానం చేయడానికి, దిగడానికి, కొంచెంసేపు స్విమ్ చేయడానికి చాలా బాగుంటది. సో అందుకనేసి అక్కడికి వెళ్దాం మనం. సో ఇదంతా శానిటరీ బీచ్ గురించి. సో ఇప్పుడు అయిపోయింది, డైరెక్ట్ మనం పారడైజ్ బీచ్కి వెళ్దాం పదండి. బైక్ పార్కింగ్ కి ఉంది, కాకపోతే ఇక్కడ పేమెంట్ చేయాలి ఎంతో కొంత. సో ఇటు పోతే ముందు ఉంటుంది మనకి పారడైజ్ బీచ్, వెళ్దాం. చూసుకుంటే ఇలా ఉంటుంది లేఅవుట్. సో ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఈత కొట్టడానికి ఉంటుంది అన్నమాట. చిన్న చెరువు లాంటిది, సముద్రంలో కాకుండా. మనకి చూసుకుంటే ఇది ఈయన కొడుతున్నారు చూడండి, ఇక్కడ మునిగేసాడు ఇది ఈయన. ఆ తర్వాత ఇదిగో వీళ్ళు అలా కయాకింగ్ చేసుకోవటానికి ఇలా ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఇటు కూడా సేమ్ చెరువులానే ఉంటుంది. మన తెలుగు వాళ్ళే నాకు గోవా అందరు వదిలేసి ఇక్కడికి వచ్చినట్టున్నారు. జనరల్గా మనం మాట్లాడుకుంటే గోవాలో ఎక్కువ ఉంటారు కదా, సో చాలామంది ఇక్కడికి వచ్చారు అంతే. అయితే గోవాకి పాండిచ్చేరికి ఏంటి డిఫరెన్స్ అంటే, గోవాలో అందరూ వేరే వేరే కంట్రీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, బీచ్లో అందరూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమందే ఉంటారు, అది అర్థం చేసుకోండి. ఇంకా చూసుకుంటే దీని పేరు ఈడెన్ బీచ్, కాకపోతే దీన్నే పారడైజ్ బీచ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ డ్రెస్ చేంజింగ్కి కూడా రూమ్స్ ఉంటాయి. కావాలంటే వెళ్ళి మనం అక్కడ డ్రెస్ చేంజ్ చేసి వచ్చి ఫుల్ స్విమ్మింగ్ చేసి మళ్ళీ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అదే ఇక్కడ ఉన్న బెస్ట్ థింగ్. చూడండి వ్యూ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది, ఎంట్రన్స్ ఆఫ్ ద బీచ్, సర్క్యులర్ షేప్. ఆ దూరం కనపడుతుంది కదా, దాన్ని పారడైజ్ ఐలాండ్ అని పిలుస్తారు. అక్కడ కొన్ని బీచెస్ ఉంటాయి, మనం కావాలంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇది ప్రాపర్ అనమాట. ఇక్కడ మనకి వాటర్ చూసుకుంటే మన సీ వాటర్ లా కాకుండా క్లియర్ ఉంటాయి. నేను దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇంక ఇలా అందరు స్విమ్ చేస్తూ ఉంటారు. ఇలా చూసుకుంటే వాటర్ చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా ఉన్నాయో. సో ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం స్విమ్ చేయొచ్చు మంచిగా. ఈ ముందు మనకు కొంచెం ఇలా బీచ్లో కనపడతాయి, కానీ కొంచెం ఆడ చూసుకుంటే మీరు క్లియర్ వాటర్ కనపడతాయి. సో ఇలాగా అందరు స్విమ్ చేస్తూ ఉంటారు. సో ఇలా లోపలికి వస్తే ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట డ్రెస్ చేంజింగ్ రూము. నేను వెళ్తున్నాను, చూపిస్తాను. ఇక్కడ ఉంటాయి, 10 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు, చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్ చేంజ్ అయిపోయింది, ఇంకా వెళ్ళి బీచ్లో దొల్లటమే పని. ఆలస్యం ఉంది, వెళ్దాం పదండి. ఇలాగా ఒక 2 గంటల సేపు బీచ్లో అయితే ఫుల్గా మనం స్విమ్మింగ్ చేయడం జరిగింది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాను, ఇంకా అయిపోయింది అంతే. సో మొత్తానికి బయలుదేరుతాను. సో అయిపోయిందండి, ఇంకా ఫుల్గా చేసేసాము, అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాను. అలా ఉంటుంది అండి. ఫుల్గా స్విమ్మింగ్ చేశాను, కొంచెంసేపు టైం స్పెండ్ చేశాను. సో ఓకే, ఇప్పుడు ఈ బీచ్ నుంచి వదిలేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా మనకి పాండిచ్చేరిలో చూసుకోవడానికి రాక్ బీచ్ ఉంది. సో రాక్ బీచ్ కాడికి వెళ్దాము. ఇంకా తర్వాత నైట్ స్ట్రీట్ చూసేసి ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళి. పాండిచ్చేరిలో ఏ బీచ్లో ఉండదు అనమాట, చేంజింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ మరి బీచ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడే మంచి ఫ్రెష్ వాటర్ ఉంటాయి. సో అక్కడ నుంచి షవర్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళి బీచ్లో తిరిగాను, తర్వాత వచ్చి మళ్ళీ షవర్ చేశాను, డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, వెళ్ళిపోతాను. సో అలాగా. సో అలా బీచ్ నుంచి చూసుకోగానే ఇటు మనకి ఫుడ్ ఏమైనా తినాలంటే తినొచ్చు అనమాట. అండ్ ఇలా వెహికల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా కొంచెం ఓల్డర్స్ ఇక్కడ నుంచి నడవలేను, అక్కడ కొంచెం దూరం దాకా నడవాలంటే ఇలా బుడ్డ బండ్లలో ఎక్కి పోవచ్చు. అలా ఉంటాయి ఇక్కడ. ఫిషెస్ ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి, తినాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫుడ్ నాకు వద్దు, నేను తినను. రాక్స్ బీచ్, పాండిచ్చేరి. ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది సన్ రైజ్ పాయింట్ అనమాట. సో మనం అక్కడ వెళ్ళి చూస్తే సన్ రైజ్ మంచిగా కనపడుతుంది మనకి. టైం 3 అవుతుంది, ఎండ చూడండి ఎలా ఉందో. ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ బీచ్ అనమాట. బీచ్ వ్యూకి ఇక్కడ బాగుంటుంది ఆ హోటల్. మీరు బీచ్ వ్యూ కావాలంటే అక్కడ నుంచి డైరెక్ట్గా బీచ్ చూసుకోవచ్చు. అది ఇప్పుడు వరకు పాండిచ్చేరిలో మనం ఎక్స్ప్లోర్ చేసిందంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను.
వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు నచ్చిందా, నచ్చలేదా, బాగుందా, బాగలేదా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా అనేది కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇంప్రూవ్మెంట్ చేస్తాను. సో ఇంకా పాండిచేరి సిరీస్ అయిపోయిందండి. నేను ఒక రోజు పాండిచేరి ట్రిప్ కోసం వచ్చాను. సో మొత్తం తిరిగేశాను. ఒక ఆరువేలి వెళ్ళలేదు, ఎందుకంటే అది చాలా దూరం ఉంది, లేట్ అవుతుంది అనేసి. ఇంకా హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బస్సు ఎక్కటమే. వైన్ షాప్లో సో ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే మరీ అంత తక్కువ ఏం లేవు, సేమే ఉన్నాయి అటు ఇటు. చూడండి 1690, 6020 సో అలా ఉన్నాయి. సో మనం పాండిచేరిలో మందు రేట్లు చూసుకుంటే అండి ఎక్కువ డిఫరెన్స్ కాదు, ఒక 50 రూపాయలు కొంచెం అటు ఇటు ఉందంటే. సో మీరు ఏ ప్రైస్ చూసుకున్నా గోవా లాగా అయితే లేదనమాట. ఇక్కడ అన్నీ ఇవే బ్రాండెడ్లు మన దగ్గర ఉన్నవే, కాకపోతే ఒక 50 రూపీస్ డిఫరెన్స్ అంతే, ఇంకా మిగతా అదేం లేదు. ఇది కేంద్ర పాలిత స్టేట్ అయినా సరే ఏం లేదనమాట. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను బాటిల్. తర్వాత బ్లాక్ డాగ్ ఉంది. సో బ్లాక్ డాగ్ 2 లీటర్స్ ఉంది కదా, ఇది 3000 సంథింగ్ 200 ఏమో ఉంది ప్యాకింగ్. తర్వాత ఇంకంతే, ఇవన్నీ నార్మల్ రేట్లు అండి. మనం వోడ్కా చూసుకున్నా, రెడ్ వైన్ చూసుకున్నా, కాకపోతే వేరే వేరే బ్రాండ్లు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ ట్రై ఇట్, బట్ నాట్ దట్ మచ్. ఓల్డ్ మాంక్ చూడండి ఇలాంటిది, అది అలా ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే ప్యాకింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇలా ఎయిర్ ప్యాక్ చేస్తే 30 రూపీస్ తీసుకుంటారు. సో నేను ఒక బాటిల్ తీసుకొని ఎయిర్ ప్యాక్ చేపిస్తున్నాను హైదరాబాద్ తీసుకురావడానికి. సో పోలీసు వాళ్ళు పట్టుకుంటారా అంటే చూద్దాం ఏం జరుగుతుందో, అంతే. ఇలా ఎయిర్ ప్యాక్ చేసి ఇస్తారు. అదేంటి వైన్ షాప్ గురించి పాండిచేరిలో. చూడండి ఇది 90 వచ్చేసి 8 రూపీస్, 80 రూపీస్, 110 రూపీస్. బ్లాక్ డాగ్ 90 కూడా ఉంది ఇక్కడ. కామెడీ ఏంటంటే 150 రూపాయలు అంట బ్లాక్ డాగ్ 90. సో ఇది వచ్చేసి మీరు చూసుకుంటే ఇది రెడ్ వైన్ 19 ఉంది. హైదరాబాద్ కూడా అటు ఇటు అంతే ఉంటుందండి ప్రైజు, అంత డిఫరెన్స్ ఏం లేదు, నేను తెలుసుకున్నాను. కాకపోతే ఇక్కడ 90s కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అది చూసుకుంటే ఇది పెద్ద బాటిల్. సో ఇవి 3K 4K ఉన్నాయి ఒక్కొక్కటి. ఇది చూడండి ఎంసీ మ్యాక్స్ని వస్తుంది మన దగ్గర. ఎంత లీటర్ ఫుల్ కాదు, ఇది లీటర్ అనుకుంటా. లీటర్ వచ్చేసి 1 లీటర్. ఓకే ఈ 2 లీటర్ అంట. ఓకే సో ఇది 5 లీటర్. ఇది వచ్చేసి 1 లీటర్ వచ్చేసి 630 రూపాయలు ఉంది. ఇది లీటర్ వచ్చేసి 550 రూపాయలు ఉంది. ఇదేంటో 140 ఉంది. ఇది మరి అంత చీప్ ఏంటో తెలియదు కానీ బ్రాండ్ డబుల్ బీర్ బ్రాండ్ అంట ఇది. అమ్మా అలా ఉన్నాయి ప్రైజెస్. ఇవన్నీ ఇంకా మన బ్రాండ్లు. ఇక చూడండి నెంబర్ 1 ఎంసీ గోల్డ్ లీటర్ వచ్చేసి 400 రూపాయలు. బ్లాక్ గోల్డ్ 1400. ఇంకా పైవి అంతా మన రిచ్ బ్రాండ్లు అనమాట. 850 కావచ్చు, అది కావచ్చు. ఇది చూడండి బాటిల్ చూడండి ఇది ఎలా ఉందో. సో ఇలా ఉన్నాయి మందు ప్రైజెస్ పాండిచేరిలో. ఇప్పుడు బస్ ఎక్కాను ఇక్కడ పాండిచేరిలో. సో పాండిచేరి నుంచి డైరెక్ట్ నాకు హైదరాబాద్ ఉంది. నేను చెన్నై ఇంకా అది ఇది ప్లాన్ చేసుకున్నాను కానీ ప్లాన్లు మార్చుకున్నాను. సో ఐ వాంట్ గో ఇంటికి. సో అందుకనేసి ఇంకా బ్యాక్ వెళ్తున్నాను అనమాట హైదరాబాద్కి.
సో ఇది బస్సు, ఇది ఓల్వో బస్ అనమాట. మనం డైరెక్ట్ పాండిచేరి నుంచి నాకు హైదరాబాద్కి 1000 రూపీస్ పడ్డది, ఎందుకంటే లాస్ట్లో బుక్ చేస్తున్నాం కాబట్టి. బడ్జెట్లో వెళ్ళాలంటే ఇలా లాస్ట్లో పైవే 1000 రూపీస్ 1200కి అలా దొరుకుతాయి. సో బస్ అయితే బాగానే ఉంది. ఇంకా పడుకొని రేపు ఉదయం 7 హైదరాబాద్లో చేరుకుంటారు. సో హైదరాబాద్ దాకా వచ్చేసాము. ఇంకా హైదరాబాద్లో ఉన్నాము ఇప్పుడు ప్రెజెంట్. బస్ దిగుతున్నాను నియర్ పంజాగుట్ట దగ్గర. ఇప్పుడు బస్ దిగి డైరెక్ట్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. సో అది ఈ వీడియోలో, ఈ వ్లాగ్లో, ఈ ట్రిప్లో. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్లో ఇంకా మంచి మంచి దగ్గరికి వెళ్దాం. ఈసారి ట్రిప్లో మహారాష్ట్ర ప్లస్ కర్ణాటక కవర్ వెళ్దాం. ఓకే, సో అందరి వరకు నా వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి.